నేను అబ్దుల్ సలీం అడ్వకేట్ ఈరోజు ఉమెన్ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ఎన్ఐఏకి సంబంధించిన కేసుల ఎన్ఐఏ విచారిస్తున్నారు 6 ముద్దాయిలకి. దాంట్లో స్పెషల్ ఒక లేడీ కూడా ఉంది, సైదా బేగము. అదే ఎఫ్ఐఆర్ కారణం ఏమంటే వీళ్ళు ఒక బెనిక్స్ గ్రూప్ తయారు చేసి ఖిలాఫత్ మూమెంట్కి మనం స్టార్ట్ చేద్దామని ఆరోపణ ఉంది వాళ్ళతో. ఖిలాఫత్ మూమెంట్కి స్టార్ట్ చేయడం, కానీ వాళ్ళ మోడల్ మాత్రం ఐఎస్ఐ అండ్ అల్ ఖైదాలకి అట్రాక్టివ్ ఉండారని పోలీసు అనుమానిస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు మా చేతిలో ఇప్పటివరకు రాలేదు, అలిగేషన్స్ ఉన్నాయి. ఒకసారి మాకు ఆ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు వస్తే ఆల్ మీడియాకి నేను రివ్యూ చేస్తాను. 6 మంది ఇప్పుడు లేదు, టోటల్ 12 మంది ఉన్నారు. దీంట్లో 6 మంది ఇప్పుడు తీసుకొచ్చారు. దాంట్లో ఒక మైనర్ ఉన్నాడు, ఒక A6 అబ్స్కాండింగ్లో చూపిస్తాను, కానీ అతని డీటెయిల్స్ ఎవరికి తెలియదు. అది ఈ 3 days, ఈరోజు 8, 9, 10. ఓకే, రిమైనింగ్ 8, 9, 10, 11 ఉన్నారు కదా వాళ్ళకి 10, 11, 12 వాళ్ళకి ఇప్పుడు వరకు అయితే ఏ మెటీరియల్ దొరకలేదు. జస్ట్ వాళ్ళు సోషల్ మీడియాకి వాళ్ళు అంటే యూజ్ చేశారు, దాని తప్ప ఇంకా ఏం లేదు ఇప్పుడు వరకు. అదే ఇప్పుడు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ చదివితే రిమాండ్ రిపోర్ట్లో జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి, కానీ మెటీరియల్ ఏం లేదు. ఎక్సెప్ట్ వాళ్ళ సెల్ ఫోన్ తప్ప ఏం వెపన్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు యూజ్ చేసింది సెల్ ఫోన్, ఇక వెపన్ అనుకున్నాలి అని నేను భావిస్తున్నాను. లేదు, అఫీషియల్ పేరు నేను చెప్పరాదు అది. ఓకే, మీకు ఇంకా ఏమైనా కావాలి? హైయర్ అఫీషియల్ ఉండేది, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఒకడు, ఇంకా వేరే వాళ్ళు. అదే ఆవిడ డీటెయిల్స్ అదే సైదా బేగం అని ఉంది, కానీ షీ ఈజ్ ఏ డొమెస్టిక్ హెల్పర్. 3 ఇంట్లో పాకి పనికి వెళ్తుంది ఆయమ్మ. మరీ ఇంకా చెప్పాలంటే దీంట్లో బెస్ట్ ఏమంటే ఈ అరెస్టైన మొత్తం 12 మందిలా ఒక్కడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి 500 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది. షాద్మాన్ దిల్కష్ వాళ్ళ మదర్ గవర్నమెంట్ సర్వెంట్. రిమైనింగ్ ఆల్ పూర్ పీపుల్ ఎవరు ఫ్యామిలీలా కూడా 500 కంటే ఎక్కువ ఇన్కమ్ లేదు. అది ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఏ ఇండియన్. మీకు అబ్సల్యూట్ రైట్ ఉంది, మీరు వాయా మీద అడగండి. ఓకే.